ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారి నుండి రామగుండం విద్యుత్ ప్లాంట్ గుండా పట్టణంలో ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. రామగుండంలో బొగ్గు, నీరు, స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ కాదని గత ప్రభుత్వం యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసిందని ఆరోపించారు. రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటును బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాలను సాగనివ్వబోమని హెచ్చరించారు రాజ్ ఠాకూర్. వాటర్ నీళ్ళతో నడిచేటువంటి ఎనర్జీ అవుతుందో మరి పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ని ఇవి ఉండగా కూడా సమయానికి భవిష్యత్తులో ఇంకా అధికంగా పవర్ కావాల్సి వస్తుంది. ఇయ్యలేని పరిస్థితుల్లో ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే 100 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు. గ్రిడ్లు పనిచేయవు, 24 అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరము అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్న చిరకాల కోరిక, తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం, బొగ్గు, నీళ్లు, భూమి ఉన్న ప్రాంతంలో ఇలా పిటిహెడ్లో రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టాలంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న నిర్ణయాన్ని వారు చేసిన తప్పిదాలను వారు చూపిస్తూ గతంలో ఈ ప్రాంతంలో మాకు దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతం చీకటిమయం చేసిరు, రామగుండం అన్ని రకాల అర్హత ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పినటువంటి వీళ్ళు మోసం చేసి అక్కడ వాళ్ళలో తప్పుడు పని చేసే కార్యక్రమం యాదాద్రి కడితే అదే ఆలోచనతో ఇలా ఈ ప్రభుత్వాన్ని దూషించే ప్రయత్నం చేసిరు. ఈ మాదారు వచ్చే 2 ప్లాంట్లకు 20 కోట్లకు కూడా కానటువంటి దాన్ని 50,000 కోట్ల స్కామ్ జరుగుతుందని చెప్పి అబద్ధపు ఒక బురద జల్లే కార్యక్రమం. నేను స్పష్టంగా బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఎంత బడ్జెట్ వస్తుందో స్పష్టమైన వైఖరి ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు, తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇవాళ తప్పుడు లెక్కలు చూపిస్తే ఇలా ప్రతిపాదిస్తే రేపు టెండర్లు వేసాక మీరే వర్కులు చేసి మరి ఎక్కడ 50,000 కోట్లు దోచుకుంటారో చెప్పాలి. సిగ్గు మానం లేనటువంటి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయోగాత్మకంగా ప్రజారంజకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీస్లో కూడా ముందు తీసుకెళ్ళడం పోతా ఉంటే చూసి ఓర్వలేక కళ్ళం మంటతో కడుపు మంటతో లేనిపోని నిందలేస్తూ ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కబద్దార్ అంటా ఉన్నా, ఇవాళ ఎవరైతే ఈ విషయంలో మాట్లాడతారో ఇవాళ కబద్దార్ అంటా ఉన్నా. ఇవాళ ఉత్తర తెలంగాణలో బొగ్గుగని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే విద్యుత్కు సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయో బొగ్గుగని ప్రాంతాలు ఉన్న ప్రతి ఒక్కరికి విద్యుత్తో సంబంధం. ఇవాళ విద్యుత్ థర్మల్ పెడతామంటే ప్రతి ఒక్కరు ఇలా దసరా, రంజాన్, ఇలా క్రిస్మస్ పండుగ కలిపి ఇలా ఏ రకంగా అయితే చేసుకుంటామో ఆ రకంగా ఇలా ఆనందంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్న తరుణంలో ఆపాలని ప్రయోజనం చేస్తే ఇవాళ మిమ్మల్ని రోడ్లపైకి తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పి ఇసుక ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రామగుండంలో విద్యుత్ ప్లాంట్ నిర్మించి తీరుతామని చెప్తున్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు ఎమ్మెల్యే. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళుతోంది? ఎస్ రాజేష్, రామగుండం ప్రజల యొక్క చిరకాల వాంఛ 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్. ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా రామగుండం లోపల అనువైన స్థలము, తర్వాత నీరు అన్ని ఉన్నా కానీ రామగుండం పైన గత పాలకులు నిర్లక్ష్యం వహించడంతో ఇక్కడ 800 మెగావాట్ల విద్యుత్ ఏర్పాటు అనేటువంటిది కలగాన మిగిలిపోయింది. కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్ ఖచ్చితంగా రామగుండం చాలా అనువైన ప్రదేశము, ఇక్కడ నీరు ఉన్నది, తర్వాత అనువైనటువంటి స్థలం ఉన్నది, అన్ని సదుపాయాలు ఉన్నటువంటి రామగుండం లోపల ఖచ్చితంగా 800 మెగా ప్లాంట్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి మొదటి నుంచి కూడా ఇటు అందరినీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి వచ్చినటువంటి సమయం లోపల కూడా ఖచ్చితంగా ఇక్కడ మెగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం కూడా జరిగింది. గతం లోపల ఇక్కడ అనువైనటువంటి అన్ని సదుపాయాలు ఉన్నా కానీ రామగుండంను కాదని యాదాద్రికి తరలించడం